ఇంత సీనున్నవాడివి ఆ రోజు మా అన్నయ్యని ఎందుకు కొట్టలేదు? మీ అన్నయ్య కదా, అందుకే కొట్టలేదు. ఆగు, ఏయ్ ఆగు. నో నాని, నో ప్లీజ్ నాని, ఆగు చెప్పు. ఏ ఆగు నాని ప్లీజ్. ఐ లవ్ యూ చిన్ని. ఏం చిన్ని, నచ్చలేదా? నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, తన పేరు చిన్ని. తన్ను నేను ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. 10 రోజుల నుంచి ఇక్కడే ఉంటుంది కూడా. తను నేను 10 రోజులు కాదు నాని, 9 రోజులే. కాదు దినా, 10 రోజులు. తను నేను లేదు నాని, 9 రోజులే అయింది. సోమవారం వచ్చిందా? సోమవారం, మంగళవారం. సోమవారం కాదు, ఆదివారం వచ్చింది. ఆ రోజు నువ్వు చికెన్ కూడా వండావు. నేను చికెన్ చేసింది మంగళవారం నాని. అబ్బా కాదు దినా. లేదు నాని, అక్క చెప్పింది కరెక్టే. నేను వచ్చి 9 రోజులే అయింది. ఏ కాదు, నీకు తెలుసా నాకు తెలుసా? కావాలంటే లెక్కెట్టు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఏంటిది సోమవారం, మంగళవారం, బుధవారం? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అది కాదన్నయ్య, తను నేను అర్థమైంది. చూడమ్మా, ఇది కరెక్ట్ కాదు. ఇలా పెళ్లి కాకుండా ఇక్కడ ఉండడం పద్ధతి కాదు. మీ వాళ్ళతో నేను మాట్లాడతాను. అది కాదండి, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. బాయ్ నాన్న. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? నా పేరు ఆనంద్ అండి. నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓని. మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి. రండి, కూర్చోండి. చెప్పండి. నాకు ఒక తమ్ముడు ఉన్నారండి. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. సో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడదామని అనుకుంటున్నా. మీరేమైనా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారా? ఇద్దరు మేజర్సా? అవునండి. అయితే ఏ గుళ్ళోనో ఆర్య సమాజ్లోనో పెళ్లి చేసేయండి, అక్కడిస్తాను ప్రొటెక్షన్. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి ఒకసారి, ఒప్పుకోకపోతే పెళ్లి చేయడానికి ఇంకోసారి, అన్నిసార్లు ఇవ్వలేం. మరి వాళ్ళ ఇంట్లో కొంతకాలం అయితే వాళ్లే ఒప్పుకుంటారు. పిల్లల సంతోషం కంటే ఏం కావాలి వాళ్ళకి మాత్రం. అంతే అంటారా? నాన్నగారు చెప్పింది కూడా కరెక్టే. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంతకీ ఎవరా అమ్మాయి? మీ అమ్మాయి అండి, చిన్ని. చిన్ని, లేరా పైకి. ఎదవల్ల కనపడుతున్నావా నీకు నీ తమ్ముడికి? వాడు రోడ్డు మీద మమ్మల్ని ఎదవలు ఇచ్చేస్తే నువ్వు ఇంటికి వచ్చి చేస్తున్నావా? పోరా బయటికి. సార్ అది అజయ్, నువ్వు ఆగరా. లేదు నాన్న, ఆగరా. కూర్చోండి, కూర్చోరా, కూర్చో. ఆ రోజు హాస్పిటల్లో నా కూతురు కోసం మీ తమ్ముడు చనిపోవడానికి రెడీ అయ్యాడు. ఈరోజు మీకు అవకాశం ఉందా? మేము లేకుండా వాళ్ళ పెళ్లి చేయకూడదని ఇక్కడి దాకా వచ్చారు. మేమేమో బతుకున్న కూతుర్ని చంపేసుకుని హ్యాపీగా బతికేస్తున్నాం. నచ్చారండి మీరు. నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నా. నానా. థ్యాంక్ యూ అండి. మంచోళ్ళరా వీళ్ళు. పైగా
మన చిన్నికి నచ్చినోడు రావాడు. రేయ్, హలో నాని. మ్యామ్, నేను ఐడియా కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నాను మేడం. మీ మొబైల్ నెంబర్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఒక 5 minutes టైం ఇస్తే. ఎక్కడండి రమేష్ గారు? మీరు రాకపోతే ఎలా అండి? ఫంక్షన్ హాల్ పక్కనే కదా, 10 నిమిషాల్లో ఉంటా. త్వరగా వచ్చేయండి. రమేష్ గారు మర్చిపోకుండా మధుని తీసుకురండి. మన అచీవ్మెంట్ చూసి మెంటలు వచ్చేయాలి దానికి. మీ శాడిజం మీరును. అట్లాగేనండి. ఏంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? పదండి. సారీ రమేష్ గారు, నాకు మూడ్ లేదు. అయ్యో, అభి గారు మిమ్మల్ని మరీ రమ్మని చెప్పారు. రండి. మీరు వెళ్ళండి రమేష్ గారు, నేను త్వరగా తీసుకొస్తాను. వచ్చేయండి, ఓకేనా? సరే. ఎంతకాలమే ఇంకా అదే ధ్యాసలో ఉంటావు? రావే, నీకు కూడా కాస్త మూడ్ చేంజ్ ఉంటుంది. బా చిరాకు తెప్పియకు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా కదా. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అసలు నాన్నగాడి ముక్కు మొహం ఎలా ఉందో కూడా చూడలేదు. కనీసం వాడితో నువ్వు మాట్లాడని కూడా మాట్లాడలేదు. అలాంటి వాడి గురించి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా మంది అబ్బాయిల్ని చూసావు, చాలా మందితో మాట్లాడతావు, చాలా మందితో తిరుగుతావు కదా. ఎవరినైనా ఎప్పుడైనా జెన్యూన్ గా ప్రేమించావా? పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? ప్రేమంటే చూస్తేనో మాట్లాడితేనో తిరిగితేనో వచ్చేది కాదే. అదొక మ్యాజికల్ ఫీలింగ్, ఒక అరక్షణంలో జరిగిపోయేది. కొంతమందికి చూడగానే ప్రేమ పుడుతుంది, ఇంకొంతమందికి చూడగా ప్రేమ పుడుతుంది. నాకు చూడకుండానే ప్రేమ పుట్టింది. సారీ మధు, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? నీ బాధ చూడలేక అలా అనేశాను. ఇట్స్ ఓకే. సరే పదా. అబ్బా నన్ను వదిలేవే. బాగోదే, ఆఫీస్లో అందరూ వెళ్ళారు. పదా. అరే వా, మా నానికి సూట్ బాగా సూట్ అయింది కదండి. అందరికి సూట్ అవ్వదు కాబట్టి దాన్ని సూట్ అంటారు. మరి మీకెందుకు సూట్ అవ్వదు? అది మీదిస్తే తగిలేలా ఉంది. చాలు ముహూర్తానికి టైం అవుతుంది, పదండి త్వరగా. నువ్వు రా నాని. హైరా, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ రా. మీరు వదిలేసిన తర్వాత మీరు బాగుపడ్డారో లేదో తెలియదు కానీ మావాడు మాత్రం దారిలోకి వచ్చాడు. అదే అనయ్య, ఏదో తేడా కొడుతుంది, అది కన్ఫర్మ్ చేసుకుందామనే వచ్చాం. అబ్బో, మీరు బాగుపడరు, మీలో ఒకడు బాగుపడితే చూడలేరు. నువ్వు రా నాని. పదండ్రా. అమ్మా, అబ్బాయి తరఫు వారు అమ్మాయికి పట్టు వస్త్రాలు ఇవ్వండి. అమ్మా, పట్టు వస్త్రాలు త్వరగా మార్చుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది. ఎలా ఉన్నానరా? మీరు ఉన్నారు, ఈ డ్రెస్సులేంట్రా? అప్డేట్ అవ్వండిరా. ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వచ్చారు, హ్యాపీగా ఉండండి రా. కంగ్రాచులేషన్స్ అభి గారు, థ్యాంక్ యూ. సాధించేశారు. ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసారు. ఏదో మీద వేయండి. నాదే ఉందండి. ఏంటి మేడం గారు బాగా డల్లుగున్నారు? ఏమోనండి, యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉంటున్నారు. బ్రెయిన్లో ఏ నర్మో కట్ అయిపోయి ఉంటుంది. ఆఫీసులో అందరు లవ్ ఫెయిల్యూర్ అంటున్నారండి. లవ్వా? దీన్ని కూడా ఎవడైనా లవ్ చేస్తాడా? బాచ్కయ్య సాలా. నిజమేనండి. ఏమైపోయావే? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వదేంటి నీ ఫోన్? అదంతా పక్కన పెట్టు. నువ్వు యుఎస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అనుకుంటే వాడితో పెళ్లికి రెడీ అవుతున్నావేంటి? నచ్చేశాడే, బాగా నచ్చేశాడు. ఆహా, ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? నిజం చెప్పాలంటే నాని నన్ను ఫస్ట్ టైం కాఫీ షాప్ దగ్గర ఎత్తుకొని ప్రపోజ్ చేసినప్పుడే నచ్చేశాడే. ఆ నిమిషం వాడి కళ్ళలో ఒక ఫీలింగ్ కనిపించింది. అదేదో నా కోసం కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అందుకే ఆ రోజు హాస్పిటల్లో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే గట్టిగా నో అని లేకపోయాను. ఇక ఇంటికి వచ్చాక వాడు చూపించిన ప్రేమకి నేనేంటి, ఏ అమ్మాయినా వాడికి పడిపోవాల్సిందే. వామ్మో, వాడి పిచ్చి నీకెక్కిచ్చేసాడేంటి? పిచ్చి కాదే,
ప్రేమ. బాబోయ్, ఇంకా నా వల్ల కాదు, నేను బయట వెయిట్ చేస్తా. ఇంకేంటి రమేష్ గారు, మందు మానేశారుగా? అయ్యి బాబు, ఎట్ట మానేస్తాం గారు? ఏంటి, నేను చెప్తూనే ఉన్నాను కదా మానేమని. హెల్త్కి మంచిది కాదండి. ఇది అవుతండి బాబు, బ్రేకులు ఫెయిల్ అయిన బండిలో వచ్చేస్తా. నువ్వు సూపర్ బాసు. అసలు ఎలా ఐపీఎస్ ఆఫీసర్తో పెళ్ళొద్దు అమెరికా వెళ్ళిపోతా అన్న అమ్మాయి ఐపీఎల్ లో బెట్టింగ్ వేసుకునే నీలాంటి వాడికి ఎలా పడిపోయింది అసలు? ఇది తిడుతుందా పొగుడుతుందా? ఐపీఎస్ ఏంటి, అమెరికా ఏంటి? ఓ, నువ్వు పరిచయం మొన్నే కదా, నీకు ఇంకా చెప్పుండదులే మా చిన్ని. పాపకు మ్యాటర్ తెలిసి మొన్నే పరిచయం అయ్యానా? అసలు 3 నెలల క్రితం చిన్నీకి చిన్ని అని పేరు పెట్టిందే నేను. ఏంటి? అప్పుడే కదా డేటింగ్ యాప్ లో చిన్నీకి చిన్ని అని పేరు పెట్టింది. పొద్దున్నే వేస్తారా, రాత్రేసింది దిగలేదా? రమ్య, నిన్ను చిన్ని పిలుస్తుంది. వస్తున్నా ఆంటీ. జోకులు బావకి. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కే మా చిన్ని పడిపోయి ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దాని అసలు పేరు చిన్ని కృష్ణ అని కూడా తెలుసు. అది కాదు డేటింగ్ యాప్. మళ్ళీ జోకులు. అది వాట్సాపే వాడదు, డేటింగ్ యాప్ అంట. ఏమిటో ఇది మరీ తెంగరదండి. మరే లేకుంటే మీరు చిన్నికి చిన్ని అని పేరు పెట్టలేదంట, పైగా వాట్సాప్. నిజమే అనుకుంటా అభి గారు, మీరే కాకుండా మిగతా వాళ్ళందరూ ఆవిడ్ని చిన్ని అని పిలుస్తున్నారు. చిన్ని 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 చిన్ని. అబ్బా, డౌన్లోడ్ అవ్వట్లేదు, నెట్వర్క్ లేదు. మీ ఫోన్ ఇవ్వండి రమేష్ గారు. స్విచ్ ఆఫ్ అయితే కార్లో పెట్టేశాను. ఇప్పుడు ఎలా? ఒక నిమిషం, మన ఆఫీసులో ఎవరు వాడతారో తీసుకొస్తా. దివ్య గారు, మీ ఫోన్లో డేటింగ్ యాప్ ఉందా? ఉంది. ఒకసారి ఇవ్వండి. ఇవ్వను. లాగౌట్ చేసి ఇవ్వండి అర్జెంటుగా. ఇవ్వను అంటున్నాను కదా. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఫోన్ తేలేదు కాబట్టి. నా దగ్గర ఉంది రమేష్ గారు, ఉండండి లాగౌట్ చేసేస్తా. అభి గారు ఇక్కడ ఉందిరండి. ఇక్కడ వాస్తు బాలేదు, పదండి అటెళ్దాం. ఏమైపోయావు నాని? ఐ లవ్ యూ నాని. నువ్వు రోజు చాట్ చేస్తుంటే తెలియలేదు నాని. ఐ మిస్ యూ నాని. ప్లీజ్ కాల్ మీ నాని. మై నంబర్ 99881212. ప్లీజ్ కాల్ మీ నాని, ప్లీజ్. అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది, ఇచ్చాను సార్. ఫోన్ ఎత్తట్లేదు. అభి గారు ఉండండి సార్. అభి గారు, అబ్బా ఉండండి సార్. ఫోన్ రింగ్ అవుతుంది, అమ్మాయి ఎత్తట్లేదని టెన్షన్లో నేనుంటే. ఫోన్ నా చేతిలో ఉంటే ఎట్టెత్తుద్దండి. రమేష్ గారు, నాకు ఫోన్ వస్తుంది, ఒకసారి ఇవ్వండి. చిన్ని నాని, అక్కడ నీ చిన్ని నీకోసం వెయిటింగ్. రా. ఏమైందే? నాని. వాడా? చెప్పే కదా అబ్బాయిలందరూ ఒకటే అని. డేట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? బెటర్ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోవడమే జీవితం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదిన.
నేను ప్రేమించింది ఆ చిన్నిని కాదు, ఈ చిన్నిని. ఏం మాట్లాడుతున్నావు నాని? నిజం వదినా, ఎక్కడో తేడా కొట్టేసింది. నీకు ఆ చిన్ని కూడా నచ్చింది కదా? మనసుకు నచ్చింది ఈ చిన్నియే కదా వదినా. నీ మనసు పాడుగాను. వదినా, ఎలా నాని? ఆ రోజు కాఫీ షాప్ దగ్గర రెడ్ కలర్ డ్రెస్లో చూసి ఎర్ర చీర కట్టుకున్నదలా నీ పిల్లం అయిపోతుందా? ఇంట్లో కుక్క పిల్లల ఆ పిల్ల చుట్టూ తిరిగావు కదా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా నీ చాటింగ్ చిన్ని తను కాదని? ఆ టాపిక్ రాలేదు వదినా. అయ్యో నాని, మీ అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? నువ్వు తొందరపడి ఏం చేయొద్దు, ముందు ఈ ఎంగేజ్మెంట్ కానివ్వు, తర్వాత ఆలోచిద్దాం. తప్పు కదా వదినా? అయ్యో ఏ అక్కడేం చేస్తున్నారా? ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. రా నాని. అరే ఇప్పుడేంటి మాటలు? ఏం అందరూ లేదు. వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అమ్మా, ఈ ఉంగరం తీసుకొని ఈ అబ్బాయికి ఇవ్వండి. దేవుడా, వీడేం గొడవ చేయకుండా ఉంగరం పెట్టేయాలి. బాబు, ముహూర్తానికి టైం అయింది, ఆ ఉంగరం పెట్టు నాని. అమ్మాయి వేలికి పెట్టు. పెట్టు. ఏంటి కొత్తగా ఆలోచిస్తున్నాడు? పెట్టు నాని. పెట్టరా అవి? పెట్టు నాయనా, ముహూర్తానికి టైం అయింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదినా. నాని, అభి, వాట్స్ గోయింగ్ ఆన్? ఐఎమ్ సారీ చిన్ని, ఐ లవ్ యూ. ఎంతమందికి పెడతావురా చిన్ని అనే పేరు? ఇప్పుడేంటి, ఆమె కంటే నేను బెటర్ ఆప్షనా? నువ్వు వెధవని తెలుసు కానీ మరి ఇంత వెధవ్ అనుకోలేదు. ఛీ! మధు, అవి గారు మీరేం కంగారు పడకండి, నేను మధు గారితో మాట్లాడొస్తాను.